9 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు చంపి పడేశారు కాంగ్రెస్ హయాంలో అంతమంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చావులు బలయ్యారని అంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళకి ఏం అధికారం ఉంది మరి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడేది అసలు దేశం గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత ఉందన్న రిలీజన్ గురించి మా మీద ముద్రేస్తారు ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో on what grounds and on what basis did Congress government sign on the partition ఎవడబ్బా సొత్తని మీ జాబులో నుంచి ఇచ్చిన పైసల భూమిని ఇచ్చి పడేసిర్రా ఎవరిది భూమి భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి పంచినట్టు విస్తరలో ఇలా పడేసింది ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా అప్పుడు ఆన్ రిలీజియస్ బేసిస్ ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో మరి ఇది హిందూ దేశంగా ఎందుకు ప్రకటించబడలేదు ఇంకా మళ్ళీ అడిషనల్ గా ఈ భూమిని కూడా లాక్కోవడానికి 370 ఆర్టికల్ కాశ్మీర్ ని వీళ్ళకి ఇందాక చెప్తున్నారు కదా కాన్స్టిట్యూషనల్ పాత్వే అని రెడ్ కార్పెట్ చూపిస్తున్నారు కాన్స్టిట్యూషనల్ పాత్వే అని మాట్లాడే ముందు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే ముందు మీకు కనీసం మినిమం రైట్స్ ఉండాలి ఆయనను ఓడించడానికి ఆయన కాన్స్టిట్యూషనల్ బేస్ లో ఇప్పుడు నించొని ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు నేను కంటెస్ట్ చేసినా నేను పోటీ చేసినా అని మాట్లాడుతున్నారు కదా అది ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ బేసిస్ అని మీరు మాట్లాడుతున్నప్పుడు అదే ఆయన నించున్నప్పుడు 3 సార్లు ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్